హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇక్కడ మీకు చూపించేవన్నీ కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ అనమాట. చెస్ట్ 44 సైజ్ అండి, అండ్ లెంత్ అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనం కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ తీసుకుందాం. ఫస్ట్ టాప్ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ మన టాప్ లెంత్, తినకి చెస్ట్ కూడా హెవీగా ఉంటుంది అనమాట. అందుకని టాప్ లెంత్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను 16.5 ఇంచెస్ తీసుకున్నా, అంటే మనకి టాప్ పార్ట్ 15.5 ఇంచెస్ అయితే వస్తుందండి. అండ్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నా అనమాట, ఎందుకంటే మనం డీప్ నెక్స్ పెట్టట్లేదు ఇక్కడ, అలాగే మరీ హై నెక్ కూడా పెట్టట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఇట్లా డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా డౌన్ మార్క్ చేసిన తర్వాత మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే 7 ఇంచెస్ అనేది మళ్ళీ మార్క్ చేశాను ఇక్కడ నేను. నెక్స్ట్ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ 44 ఉంది కదా, 44 ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని డివైడెడ్ బై 4 చేయాలన్నమాట మనము. మీరు ఎవరిదైనా సరే కుట్టాలి అనుకున్నప్పుడు చెస్ట్ ఎంత ఉంది ప్లస్ 3 ఇంచెస్ డివైడెడ్ బై 4 తీసుకోండి, మీకు బాగా వస్తుంది అనమాట. బాడీ హగ్గింగ్గా ఉంటుంది, టైట్ ఉండదు, లూజ్ ఉండదు. నెక్స్ట్ వేస్ట్ కూడా సేమ్ అలాగే మార్క్ చేయాలి. మన వేస్ట్ ఎంత ఉంది ప్లస్ 3 ఇంచెస్ డివైడెడ్ బై 4. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇది టక్స్ కోసం అనమాట, టక్స్లు పెడుతున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నేను. మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసి ఇట్లా ఎగ్జాక్ట్ సెంటర్లో నుంచి సెంటర్కి మార్క్ చేసి ఆ సెంటర్లోంచి కర్వ్ అనేది తీయాలన్నమాట. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ మార్క్ చేసే కదండి టక్స్ల కోసం. మీరు చెస్ట్ హెవీగా లేని వాళ్ళైతే జస్ట్ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి, సరిపోతుంది నార్మల్ సైజ్ వాళ్ళైతే. అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను బకరం షీట్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ ఊరికే నేను మార్క్ చేశాను కానీ బకరం షీట్ కట్ చేస్తాను అనమాట, అది మీకు సపరేట్గా చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా మీరు చూసినట్లయితే నేను నార్మల్గా హ్యాండ్తోనే కర్వ్ అనేది లాగాను. అండ్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నామండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం. మొత్తం 7 కదా, 7లో 4 షోల్డర్, 3 నెక్ తీసుకున్నాము. అది అక్కడ నేను స్పీడ్గా వెళ్ళిపోయింది కదా, మీకు చెప్పలేదన్నమాట, అందుకని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అలాగే మన నెక్ దగ్గర ఇట్లా నాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్ కలిపి మనం కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత 2 సపరేట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి లోత్ ఉంటుంది కదా, ఆ లోత్ అనేది తీయాలి. అలాగే ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేశానండి. మనకి ఆ పర్సన్ యొక్క ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనము. అప్పుడే డ్రెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కొంతమందికి హ్యాండ్స్ లావుగా ఉంటాయి, బాడీ సన్నగా ఉంటుంది. కొంతమందికి బాడీ లావుగా ఉంటుంది, హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే కస్టమర్కి బాడీ కొంచెం లావుగా ఉంటుంది, హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి అన్నమాట. అందుకని ఆర్మ్ రౌండ్ కూడా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము డౌన్ కూడా తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి టక్స్ల కోసం ఇక్కడ ఊరికే అలా మార్క్ చేస్తున్నాను, కానీ మీకు టక్స్ల కోసం కూడా స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తానండి. 11 ఇంచెస్ దగ్గర మనము టక్స్ పాయింట్ తీసుకుంటున్నాము. లెంత్ ఇంకా దాని ప్రకారమే బాటమ్ లెంత్ అనేది వస్తుందండి. మీరు గినక చెస్ట్ గినక ఎక్కువ లేదు, సేమ్ సైజు కుట్టాలి అనుకున్నప్పుడు 15 ఇంచెసే తీసుకోండి. టాప్ పార్ట్ ఖర్చుతో కలిపి 16 ఇంచెస్ అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ 16.5 తీసుకున్నా, ఖర్చు పోతే మనకి 15.5 వస్తుంది. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, మనం ఇంకా అవి చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ పెట్టాలి నేను ఇక్కడ, కానీ లోపల లైనింగ్ మాత్రం నార్మల్ హ్యాండ్స్ లాగే నేను కట్ చేస్తున్నానండి. బుట్టా హ్యాండ్స్ అనేవి నేను సపరేట్గా పెడతాను, ఎందుకంటే ఇది కూడా మనం లైనింగ్ కూడా బుట్ట హ్యాండ్స్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ తీసుకుంటే చాలా ఎత్తుగా కనిపిస్తుంది. మరీ అంత ఎత్తుగా కస్టమర్ ఇష్టం అంటే బాగోదు. ముందు అసలు మనకి పర్సనాలిటీ ఉన్నప్పుడు మరీ బుట్టగా ఉన్నా కానీ ఇంకా లావుగా కనిపిస్తాము. ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ వచ్చేసి 7.5 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ ఇలా నాకు మార్కింగ్ కావాలి. 7.5 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేశాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను.
ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదా ఇందాక ఆర్మ్ డౌన్ అనేది, ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎప్పుడైనా ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేయండి. ఇందాక మనం టాప్ పార్ట్కి కట్ చేసిన ఆర్మ్ రౌండ్, ఈ హ్యాండ్ యొక్క ఆర్మ్ రౌండ్ మనకి సేమ్ కావాలి. రాకపోతే దాని ప్రకారం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ బోటమ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఇది ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాటమ్కి మళ్ళీ ఇంకో ఫ్యాబ్రిక్ మళ్ళీ విడిగా కట్ చేయాలి. ఇక్కడ 3 ఇంచెస్ అన్నానా, ఖర్చుతో కలిపి ప్లస్ 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు మనము ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్లోనే ఇక్కడ నేను కర్వ్ అనేది తీస్తున్నాను డౌన్. దీనికి కూడా సైడ్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడికక్కడ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్ అనేది కట్ చేయాలి. మనం 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. మొత్తం ఇవి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 4 పీసెస్ ఎందుకు అనేది మీకు స్టిచ్చింగ్లో అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నేను 2 పీసెసే కట్ చేస్తున్నా. ఇలాగ మీరు 4 పీసెస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని మనము జస్ట్ క్రాస్గా కట్ చేయాలండి. ఎందుకంటే కింద మనకి అంత లూజ్ అవసరం లేదు కదా పైన అంతా, అందుకని కొంచెం క్రాస్గా ఈ విధంగా అయితే కట్ చేయాలి హ్యాండ్ షేప్లో. ఇలాగే ఇంకో 2 పీసెస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ యూజ్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేద్దాము హ్యాండ్స్ కోసం. ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలండి. నేను క్లిప్లో చూపించిన విధంగా చూడండి, మీకు బుట్ట హ్యాండ్ అనేది చాలా ఈజీ అనమాట. మీరు చూసినట్లయితే నేను కొంచెం దూరం వదిలిపెట్టి స్ట్రైట్గా పీస్ తర్వాత హ్యాండ్ అనేది ప్లేస్ చేశాను. ఈ హ్యాండ్ కింద ఎక్స్ట్రా ఉందంతా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నా. నెక్స్ట్ హ్యాండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇది ఎంత తీసుకున్నారు ఏంటి అంటే, నాకు ఎక్కువ బుట్ట కావాలి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అంత ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది మీరు స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి. కానీ నేను కొంచెం పైనుంచి అయితే షేప్ వచ్చేలా కట్ చేశాను. అప్పుడే బుట్ట మనకి నించొని ఉంటుంది అనమాట. స్ట్రైట్గా కట్ చేస్తే బుట్ట పెట్టగలం కానీ అది పైకి నించొని ఉండదు, నార్మల్ బుట్ట వస్తుంది. పైకి నించున్నట్టు కావాలి అంటే కొంచెం పైకి తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఇదంతా మనం ఎక్స్ట్రా తీసుకుంది హ్యాండ్లో, సో ఇదంతా మనకి బుట్ట వస్తుంది మంచిగా. అండ్ ఎక్కడైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ సెంటర్లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఎంతవరకు ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బాటమ్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి కదా. మీకు చెప్పాను ఇందాక లైనింగ్ అనేది 4 పీసెస్ కట్ చేసుకోండి అని చెప్పేసి. బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి 2 పీసెస్ చాలా అనమాట. ఎందుకు ఆ 4 పీసెస్ అంటే మనకి క్లియర్గా అంటే నీట్గా రావడానికి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ అనేది కచ్చక్కడ కనిపించకుండా రావడం కోసం. కాటన్ వాటికైతే పోగులు లేవండి, చాలా నీట్గా ఉంటుంది మనం నార్మల్గా స్టిచ్ వేసినా కానీ. ఆర్గంజా, జార్జెట్, లేకపోతే వేరే వేరే చిఫాన్ కానీ ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, అవన్నీ లేస్ వస్తూ ఉంటాయి అన్నమాట దారాలు. అందుకోసమని మనం ఇట్లా ట్రై చేస్తున్నాము. ఇది చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ లైనింగ్ అంతా తీసేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ ఎంత తీసుకున్నా అనే డౌట్ వచ్చి ఉండొచ్చు. మీకు బాటమ్ వచ్చేసి 3 మీటర్స్ వస్తుంది మనకి. టాప్ వచ్చేసి 1 మీటర్ యూజ్ చేశానండి. 1 లేదా 1.25 మీటర్స్ మనకు పట్టుండొచ్చు పెద్ద సైజ్ కాబట్టి. నేనైతే లైనింగ్ మొత్తం 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నార్మల్ వాళ్ళకైతేనేమో 3.5 మీటర్స్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఇట్లా మనకి ఎంత లెంత్ కావాలో కట్ చేసుకొని సైడ్కి కూడా కట్ చేసి అనమాట 2 పీసెస్ చేసుకున్నాను, ఫ్రంట్కి అలాగే బ్యాక్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు తెలిసి టాప్ పార్ట్కి 1.5 మీటర్స్ ఈజీగా అయిపోయి ఉంటుంది. నేను మొత్తం 6 మీటర్స్ తీసుకున్నాను. 6 మీటర్స్లో ఒక 3 మీటర్స్ అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఫోల్డ్ చేసింది 3 మీటర్స్ అండి. 3 మీటర్స్ని 2 లేయర్స్గా మనం స్టిచ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ లేయర్ మనకి ఎంత కావాలో మార్క్ చేసుకున్నాను, దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే దాని కింద లేయర్ అనేది ఒకటి అటాచ్ చేయాలి కదా మనము. ఆ లేయర్ కోసం వచ్చేసి
నేను 12 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ కింద మిగిలిన పీసు మనకి ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. అందుకని నాకు దాన్ని ఏమి ఇది చేయకుండా సేమ్ అలాగే ఉంచేసాను. ఇక్కడ 3 మీటర్స్ తీసేసాము. అలాగే టాప్లో 1.5 మీటర్స్ యూజ్ చేసాము. మొత్తం 4.5 మీటర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది 1.5 మీటర్ అండి. దాంట్లో మళ్ళీ నేను కింద కుర్చీల కోసం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసండి మనము సెంటర్లో టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఏది లైనింగ్ పార్ట్కి హ్యాండ్ యొక్క కింద వైపు పై వైపు కూడా రెండింటికి సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి. ఆ టక్స్ పెట్టుకున్న కొంచెం ముందు నుంచి కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేస్తాము. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో మనం టక్స్ పెట్టుకుంటాము. ఆ 2 టక్స్లు ఒక దగ్గరకు వచ్చేలాగా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఫ్యాబ్రిక్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఇలాగే కుర్చీలు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ట్రైట్ కుట్టేసుకొని నార్మల్గా హ్యాండ్ జాయిన్ చేయడమేనండి. ఈ ప్రాసెస్లో మనం పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది, ఆ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ కుర్చీలు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నా. దీనికి కూడా మనము లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి సెంటర్స్ అనేవి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ 2 ఒక దగ్గరకు వచ్చేలాగా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇంతేనండి, హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్. మీరు కావాలి అంటే ఇలా సింపుల్ బుట్ట హ్యాండ్ పెట్టుకోవచ్చు. మనమైతే ఇక్కడ కింద పట్టీ అనేది అటాచ్ చేస్తున్నాము. ఆ పట్టీ కోసం వచ్చేసి చెప్పాను కదా ఇందాక, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఈ విధంగా స్టిచ్ వేయాలన్నమాట. రైట్ సైడ్ నుంచి ఇట్లా రైట్ సైడ్ నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. మీరు కాటన్ అయితే జస్ట్ ఇట్లా స్టిచ్ చేసి కూడా వదిలేయచ్చు. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్, దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకో పీస్ కట్ చేసుకోండి అని చెప్పాను కదా నేను. ఆ పీస్ని ఇక్కడ యూజ్ చేస్తాం మనము. దీన్ని ఇప్పుడు స్టిచ్ వేయాలన్నమాట. ఇలా 2 స్టిచ్ వేసుకున్న తర్వాత క్లిప్లో చూపించిన ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఫ్రంట్ బ్యాక్ మనకు అసలు ఎక్కడ కూడా కచ్చే కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్ని మనం బ్లౌజెస్కి పట్టీస్ పెడతారు కదా, అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తామండి మనము, ఇన్విజిబుల్గా ఉంటుందని. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల నుంచి ఫ్యాబ్రిక్ని బయటికి లాగేయాలి. సో చూసారు కదా, ఇలా లాగేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వచ్చేసి మనం పట్టీ ఏదైతే తీసుకున్నామో పట్టీ మీద వేయాలండి, కుచ్చుల మీద వేయకూడదు. ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, వాటికి లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం టక్స్లు అనేవి వేయాలి కదా వీటికి. సో ఎగ్జాక్ట్ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకున్నాను. మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ మన పర్సనాలిటీస్ని బట్టి ఇక్కడ కొంచెం చేంజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను. అటు ఒక 30 ఇంచు, ఇటు ఒక 30 ఇంచు అనమాట. అంటే అప్పుడు 1.5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ పెట్టుకున్నానండి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ పెట్టుకోండి, సరిపోతుంది టక్స్ అనేది. అండ్ టక్ లెంత్ వచ్చేసి పైనుంచి 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను నేను. టక్ లెంత్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక కటింగ్లో మీరు చూసున్నారు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయాలండి. ఇలా ఎందుకు అంటే ఇవి కొంచెం మనకి మూవ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనం ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత టక్స్ వేస్తే చాలా నీట్గా వస్తుంది. లేదు అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కుట్టు పడుతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి జారిపోతుంది ఒక్కోసారి, బాగోదనమాట. అలాగే టక్స్ కూడా నీట్గా రాదు. ఈ ప్రాసెస్ ఫాలో చేయండి, సూపర్గా వస్తుంది. దీనికే కాదు, బ్లౌజెస్ అయినా కానీ ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇట్లా ట్రై చేస్తే జార్జెట్వి అవి చాలా బాగా వస్తుంది. ఇంకా చూసారా ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చింది మనకి. అండ్ ఈ డ్రెస్ వేసుకున్న పిక్స్ కూడా నేను మధ్యలో యాడ్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నెక్ ఫినిషింగ్ ఇవ్వాలి కదా, దానికోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నా. నెక్ లెంత్ వచ్చేసి నాకు 6 కావాలి. సో 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేశాను, ఎందుకంటే పైన షోల్డర్కి
పోతుంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది. నెక్ వచ్చేసి ఏదో ఫ్రీ హ్యాండ్లో నేను డ్రా చేశానండి, ఎందుకంటే కస్టమర్ స్పెషల్గా మనకి ఈ నెక్ ఆ నెక్ అని చెప్పలేదు, నేనే ఒక నెక్ అనేది డ్రా చేశాను. బ్యాక్ వచ్చేసి హై నెక్కే కావాలి అన్నారు. ఫ్రంట్ నెక్ కూడా మరీ డీప్ వద్దన్నారు. మీరు కొంచెం డీప్ కావాలి అనుకుంటే 7 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మనకు అప్పుడు ఖర్చుపోయి 6.5 ఇంచెస్ వస్తుంది అనమాట 7 ఇంచెస్ మార్క్ చేస్తే. బ్యాక్ నెక్ కూడా మీరు చూసినట్లయితే నేను ఎక్కువ దింపలేదు. సో ఇది కూడా మీరు కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇట్లా 2 పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి బకరం పెట్టేసి ఐరన్ చేసుకుంటున్నాను. నార్మల్గా మనం ఇచ్చే నెక్ ఫినిషింగ్స్కి అలాగే బకరం యూజ్ చేసి ఇచ్చే నెక్ ఫినిషింగ్స్కి చాలా చేంజ్ ఉంటుందండి. బకరం యూజ్ చేస్తే భలే నీట్గా వస్తుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది నెక్ అనేది. సో ఇంకా దీని ఇట్లా లోపలికి మడత పెట్టి ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక నాట్ పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలాగే దీనికి కూడా నేను నాట్ పెట్టాను మీరు గమనించినట్లయితే. ఇలా నాట్ పెట్టుకున్న తర్వాత 2 సెంటర్ చేసేసుకొని ఫస్ట్ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్యాబ్రిక్ ఇంకా మనకు కదలదు, పిన్స్ అవి పెట్టుకునే పని లేకుండా కూడా మనం స్టిచ్ చేయొచ్చు. మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే, ఫ్యాబ్రిక్ అటు ఇటు కదులుతుంది అనుకుంటే మీరు పిన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ సెంటర్లో స్టిచ్ వేస్తే మ్యాక్సిమం మనకి కదలదు అనమాట. నెక్స్ట్ ఇటు కూడా అరేంజ్ చేసుకొని కొంచెం నీట్గా మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసే స్టిచ్ బకరం మీద పడకూడదు, బకరం పక్కనే రావాలన్నమాట ఆనుకొని, బకరం మీద మాత్రం పడకూడదు. అప్పుడే మనము ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ షేప్ అనేది మనకి వస్తుంది ఫినిషింగ్ అయిపోయేసరికి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని నాట్స్ పెట్టేసుకుంటున్నాను నేను, ఎందుకంటే కర్వ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇట్లా నాట్స్ పెట్టేసుకొని నెక్ని ఇంకా రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఒకసారి ఐరన్ చేసుకొని చేతి పని చేసుకుంటే సరిపోతుందండి. పైన కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే కుట్టు వేస్తున్నా, ఎందుకు అంటే ఇది డైలీ యూజ్ చేస్తారు, దట్టు వాషింగ్ మిషన్లో వేస్తారు కాబట్టి మనకు కొంచెం అటు ఇటు కూడా కాకుండా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. అందులోనూ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, ముందుకి వెనక్కి వస్తూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది, అందుకని నేను స్టిచ్ వేశాను. మీరు స్టిచ్ వేయకపోతే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బొటిక్ స్టైల్లో లాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి షోల్డర్స్ ఎలా జాయిన్ చేస్తున్నానో. ఇట్లా ఓపెన్ చేశాను బకరాన్ని, బ్యాక్ సైడ్ బకరాన్ని ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకోవాలి. మీరు క్లిప్లో చూడండి అర్థమవుతుంది, చెప్పడానికి కూడా రావట్లేదు. ఇలా అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా చేస్తే మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర కూడా బకరం మీదకి ఎక్కిద్ది, కానీ మనకు ఖర్చు కనిపిదు అనమాట. ఏది జస్ట్ స్టార్టింగ్లో, మళ్ళీ మిగిలిందంతా ఖర్చు కనిపిస్తుంది, స్టార్టింగ్లో మాత్రం మనకి నీట్గా ఉంటుంది. ఇలాగే మనము అదర్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఏదో నాకు వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇది అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, లేదా ఓవర్గా చెప్పినా కానీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్పండి. కొంచెం ఇంకా స్పీడ్గా వీడియో పెట్టడం కానీ లేదా ఇంకా స్లోగా పెట్టడం కానీ ట్రై చేస్తాను. మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కదా. సో ఇది నా ప్రాసెస్లో అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా స్టిచ్ చెప్తున్నాను అనమాట ఈ స్పీడ్లో. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. సెంటర్లో మార్క్ పెట్టేసుకొని సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మీకు నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే చెప్పా కదా సైడ్ మనకు కొంచెం సరిపోదు అని, ఇక్కడ సరిపోలేదు. సో నేను దీనికైతే మళ్ళీ హ్యాండ్ అనేది కొంచెం పీస్ అనేది అటాచ్ చేసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ చేశాను నేను. సో మీకు నేను సరిపోలేదు అని చెప్పాను కదా, మీరు అలాగే చెక్ చేసుకొని అప్పుడే అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను నేను. ఫ్రిల్స్ అండి, ఫ్రిల్స్ కూడా ఇక్కడ ఇదే ప్రాసెస్ ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలి, అది కూడా రైట్ సైడ్. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకోవడం అయిపోయాక ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి లైనింగ్ కల్లి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్ సైడ్ ఖర్చు కనిపించదు, ఫ్రంట్ సైడ్ ఖర్చు కనిపించదు. ఇలా నెట్ ఫ్యాబ్రిక్స్కి మళ్ళీ పెట్టలేమండి, ఎందుకంటే అది విజిబుల్ ఉంటుంది అనమాట, బయటికి కనిపిస్తుంది మీరు పెట్టిన ఖర్చు అనేది. అందుకని ఓన్లీ ఇట్లా ఆర్గంజా కూడా కనిపిస్తుందిలే కానీ అంత క్లియర్గా ఉండదు అనమాట. సో మీరు ఆ ఫ్యాబ్రిక్స్ని బట్టి ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. కాటన్ డ్రెస్సెస్కి అయితే ఆరాంగా ట్రై చేయొచ్చు అసలు. అంటే
విజిబిలిటీ లేని ఏ డ్రెస్కైనా కానీ మనం ట్రై చేయొచ్చు సేమ్ ప్రాసెస్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టాప్ పార్ట్కి కింద మళ్ళీ మనం కుర్చీలు పెట్టుకోవాలి కదా, ఒక 12 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నా కదా, దాన్ని అయితే వన్ సైడ్ ఫినిషింగ్ ఇచ్చి తర్వాత కుర్చీలు అనేది పెట్టాను. అంటే మడత పెట్టి కుట్టేసుకున్నాను. మీరు కావాలంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని పైన ఇంకా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టానండి. ఇంకా మనం సైడ్ జాయిన్ చేసుకుంటే డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్లీ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. ఇది నా ఫ్రెండ్ డ్రెస్, అందుకే నేను వేసుకున్నాను. నాకైతే కొంచెం లూజ్ ఉందనమాట. ఇది XXL సైజు. సో మీకు అర్థమవుతుంది ఫైనల్ అవుట్లుక్ ఎలా వచ్చింది అనేది. మళ్ళీ ఫోటో అనేది పెడుతున్నాను ఇక్కడ. ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మళ్ళీ మీ ముందుకు